అందరికీ జై హింద్. దిల్జిత్ దొసాంజ్ తిను నటించిన సత్లజ్ సినిమాని జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి కేవలం 2 రోజుల్లోనే డిలీట్ చేయడం జరిగింది. అసలు ఈ కాంట్రవర్సీ ఏంటో ఒక 2-3 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. యాక్చువల్లీ డిసెంబర్ 2022లో ఒక సినిమా, దాని పేరు పంజాబ్ 95 అని చెప్పేసి ఒక సినిమా సిబిఎఫ్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వీళ్ళ ముందుకు వచ్చింది. దేనికి? పర్మిషన్ టు రిలీజ్ ఇన్ ద థియేటర్స్. ఈ సినిమా బేసికలీ జస్వంత్ సింగ్ కాల్రా అని చెప్పి ఒక హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్, తిను పంజాబ్లో నివసించేవారు. ఆయన పర్సనల్ లైఫ్ మీద ఆధారపడి ఉంది. మీ అందరికీ పంజాబ్ హిస్టరీ తెలిస్తే గనక 1970s, 80s అండ్ 90sలో పంజాబ్లో ఖాలిస్తాన్ ఇన్సర్జెన్సీ చాలా ఎక్కువగా జరిగింది. అండ్ 1985లో ఆపరేషన్ బ్లూ స్టార్ ఒక ఆపరేషన్ చేసి ఈ ఖాలిస్తానీ మిలిటెంట్స్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క ఎంటైర్ ప్రాసెస్లో పంజాబ్ని 1983 నుంచి 1997 దాదాపు 14-15 సంవత్సరాలు ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ కింద ఉంచడం జరిగింది. ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ కింద పోలీస్ సిబ్బందికి, ఆర్మీ సిబ్బందికి ఎక్స్ట్రా పవర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ జస్వంత్ సింగ్ కాల్రా అనే హ్యూమన్ యాక్టివిస్ట్ తను ఏం కనుక్కున్నాడంటే, తన రీసెర్చ్లో దాదాపు 25,000 మందిని అక్రమంగా పోలీస్ వాళ్ళు చంపేసి వాళ్ళ శవాలని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తిరిగి ఇవ్వకుండా అక్రమంగా తగలబెట్టేశారని చెప్పేసి ఆయన కనుక్కోవడం జరిగింది. అండ్ అదే కాకుండా దాదాపు 2,000 పోలీస్ సిబ్బంది వాళ్ళు మేము ఇలాంటి తప్పులు చెయ్యము అని చెప్పిన వాళ్ళని కూడా మిగతా పోలీస్ సిబ్బంది వాళ్ళు అక్రమంగా చంపేశారని చెప్పేసి ఈయన కనుక్కోవడం జరిగింది. ఈ అన్ని దృశ్యాల్ని ఈ దిల్జిత్ దొసాంజ్ నటించిన సత్లజ్ సినిమాలో చూపించడం జరిగింది. డిసెంబర్ 2022లో ఈ సినిమా రిలీజ్కి వచ్చినప్పుడు సిబిఎఫ్సి వాళ్ళు దాదాపు 120 కట్స్ని రికమెండ్ చేశారు. మీరు ఇవి కట్ చేస్తేనే మేము మీకు పర్మిషన్ ఇస్తాము అని చెప్పారు. ఈ సినిమాలో పోలీస్ సిబ్బంది ఎలా పొలిటీషియన్ ఇచ్చే అన్లాఫుల్ కమాండ్ ఆదేశాలకి బానిసలైపోతారో, ఎలా ప్రవర్తిస్తారో అన్ని క్లియర్ గా చెప్పడం జరిగింది. మనది లోకతంత్రం, డెమోక్రసీలో నిజాలు జరిగినవి చూపించే హక్కు అందరికీ ఉంది. ఇన్ఫాక్ట్ ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్, ఇది ఒక ఇంటర్నేషనల్ సంస్థ, ప్రతి సంవత్సరము డెమోక్రసీ ఇండెక్స్ జారీ చేస్తుంది. ఈ సంస్థ ప్రకారం 2026లో ఇండియా డెమోక్రసీ ఇండెక్స్ 41st పొజిషన్ లో ఉంది. ఇన్ఫాక్ట్ ఈ యొక్క సంస్థ ఇండియన్ డెమోక్రసీని ఒక ఫ్లాడ్ డెమోక్రసీ, అంటే అబద్ధమైన డెమోక్రసీ అని చెప్పి కూడా చెప్తుంది. ఇప్పుడు ఈ జీ5 ప్లాట్ఫామ్ లో రిలీజ్ అయిన ఈ సినిమాని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69A ఇన్వోక్ చేస్తూ ఈ సినిమాని విత్డ్రా చేయడం జరిగింది. ఈ సెక్షన్ 69A ఏమంటదంటే, సినిమా రూపంలో కానీ విజువల్ రూపంలో కానీ ఏదైనా కంటెంట్ చూపిస్తే దానివల్ల మన దేశం యొక్క సావర్నిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ఇండియా దెబ్బతీస్తే గనక, సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ దెబ్బతీస్తే గనక, లేదా ఫారిన్ కంట్రీస్ తో రిలేషన్షిప్ దెబ్బతింటే గనక, ఆర్ పబ్లిక్ ఆర్డర్ ఏమైనా డిస్టర్బ్ అవుతుంది అంటే ఆ కంటెంట్ ని ఆన్లైన్ నుంచి తీసేయొచ్చు. ఈ యొక్క క్లాజ్ ని యూజ్ చేసి కేంద్ర ప్రభుత్వం దీన్ని జీ5 అనే ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి విత్డ్రా చేయడం జరిగింది. మన దేశం, మన ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మీద మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.